అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి చెప్పండి? మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని చెప్పి ఈ వైసీపీ నాయకులు పదే పదే మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి దత్తపుత్రుడుగా మారారని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది నేను మాట్లాడుతున్న మాటలు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారే జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడుగా మారిండు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి షర్మిల గారు మాట్లాడుతున్న మాటలు విందాము, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమైనా సమాధానం ఇవ్వాలి గిట్లని చెప్పనుకుంటే కామెంట్ రూపంలో మీ సమాధానం ఇవ్వండి. అంటే షర్మిల గారు చెప్పే మాటలకి మీరు సమాధానం చెప్పండి. నేనేం ఇంకా ఈ వీడియోలో ఏం డిఫెండ్ చేయను. స్టార్ట్ చేయండి మేడం. రోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయాడు. అదేంటి మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పొత్తుండారు కదా, ఎవరి కింద పని చేయరు కదా, మీరేంటి నరేంద్ర మోడీ గారికి దత్తపుత్రుడిగా మారారు గిట్లని చెప్పి అంటా ఉన్నారు? మరి దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారో, దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమని సమాధానం చెప్తారో ఈ వీడియో కిందకి చూద్దాము. ఇంకేమన్నా దానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. కానీ ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కింద పనిచేయరు, ఎవరితో కలిసి పొత్తుగలవరు ఇట్లని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే వైఎస్ షర్మిల గారు ఏంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఏంటి మేడం మీరు రాంగ్గా మాట్లాడుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సింగిల్గానే వస్తారు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కిందికి పోరు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి దత్తపుత్రుడిగా మారడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు మాత్రమే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారితో చేతులు కలిపితే నా మీద ఉన్న కేసులు కొట్టేస్తాడేమో, నా కేసు ఇంకా ల్యాగ్ చేస్తారేమో గిడ్డని చెప్పి ఆయన కింద దత్తపుత్రుడిగా ఉంటున్నాడేమో అని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఇంకా మేడం, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే, కూటమి కట్టారు కాబట్టి, బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. చంద్రబాబు గారు కూటమితో కలిశారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా మాట్లాడతారంటే, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక నరేంద్ర మోడీ గారితో కూటమి కలిశారు గిట్లని చెప్పి మాట్లాడతారు. మరి లాస్ట్ టైం నరేంద్ర మోడీ గారు ఎవరికి సపోర్ట్ చేశారండి? మీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేశారండి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోకపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సపోర్ట్ చేయకపోతే ఈ ఈడీ కేసులు, ఈ అక్రమాస్తుల కేసులు అన్నీ బయటపడుతుంది గిట్లని చెప్పి డైరెక్ట్ నరేంద్ర మోడీ గారి కాళ్ళ మీద పడ్డారు. అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఢిల్లీ మేడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారయ్యా? రైల్వే జోన్ తీసుకొస్తా అని చెప్పాను, తీసుకొచ్చినవా? 3 క్యాపిటల్ కడతా గిట్లని చెప్పాను, కట్టినవా? జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి ఎదిరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పతనం స్టార్ట్ అవుతుంది గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి దత్తపుత్రుడిగా ఇన్ని రోజులు మారారు. ఈయన మళ్ళీ నీతులు మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు గిట్లని చెప్పి కొన్ని మీటింగ్లో మాట్లాడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారే నరేంద్ర మోడీ గారి దత్తపుత్రుడు గిట్లని చెప్పి వైఎస్ షర్మిల గారే మాట్లాడుతూ ఉన్నారు. మేము కాదు మాట్లాడేది, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలే మాట్లాడుతూ ఉంది. ఇంకా మేడం, వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు. ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు. మోసం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మోసం జరిగినట్టే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మోసం జరిగినట్టే. మేడం మీరు చెప్పింది కరెక్టే. మరి మీరు చెప్పిన దానికి వైసీపీ నాయకులు మరి ఏమైనా రిప్లై ఇస్తారో, లేకుండా మీ మీదనే తిరిగా ఇంకా ట్రోల్ చేస్తారో అర్థం కావట్లా. కానీ మా వాస్తవాలే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పన్నాడు. ఈ అమ్మల ఓటు యాడికిపోయినా గిట్టని చెప్పన్నాడు. ఏంటండి, సరే మీరు మంచి చేసి ఉండొచ్చు, బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేసి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం మాత్రం ఈ ఆర్కే రోజా, అంబటి రాంబాబు, ఈ కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇట్లాంటి వైసీపీ లీడర్ల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి యాంటీ లేదబ్బా. ఇప్పుడు తిరుమల లడ్డు కల్తీ చేపించేశారు గిట్లని చెప్పి మాట్లాడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారే చేపించారు గిట్లని చెప్పి మాట్లాడతామా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళే చేశారు గిట్లని చెప్పి మాట్లాడతాము. సో ఇది ఏ ప్రభుత్వము? వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలోనే ఇదంతా చేశారు గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ యాంటీ చేయరు, వైసీపీ లీడర్లని యాంటీ చేస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం మాత్రం వైసీపీ లీడర్లే, జగన్మోహన్ రెడ్డి కాదు. అక్క చెల్లమ్మలు నాకెందుకు ఓటు వేయలేదో అర్థం కావటం లేదన్నారు. పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటు పడలేదో అర్థం కావడం లేదన్నారు. పెన్షన్ గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అధికారంలోకి వచ్చాక ఒకేసారి మనం పెన్షన్లు పెంచుతాం గిట్లని చెప్పి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు? సంవత్సరానికి 250, 2 సంవత్సరాలకి 500, ఇలా 5 సంవత్సరాలకి కలిపి 1000 రూపాయలు పెంచుకుంటూ పోయిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లేస్తారు ఓటు? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ వాళ్ళకి పెన్షన్లు పెంచారు. మరి ఇప్పుడు వీళ్ళకేస్తారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా? సంవత్సరానికి పెంచుకుంటూ పోయే వాళ్ళకి ఇస్తారా, లేకుంటే ఒకేసారి పెంచిన వాళ్ళకి ఓటు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అవుతా ఉన్నారు? సరే, ఈ వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా ఎందుకు మాట్లాడుతుంది గిట్ల అని చెప్పి చాలా మంది క్వశ్చన్లు చేస్తారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిల గారి గురించి ఏ విధంగా మాట్లాడిండో ఒకసారి చూపిస్తాను. ఆ తర్వాత మీరందరూ ఒకసారి గట్టి కామెంట్ చేయండి.
పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ ఇట్లా ఒక సిద్ధం సభ పెట్టి వైఎస్ షర్మిల సొంత చెల్లిని అవమానిస్తూ మాట్లాడిన అన్న మీరు ఎప్పుడైనా చూసినా? షర్మిల గారి కొడుకు వివాహం అయితే చంద్రబాబు గారికి వివాహ కార్డు ఇవ్వడానికి పోయింది, అంటే ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి పోయింది. ఇంకా పొరపాటు పసుపు చీర కట్టుకుని పోయింది. ఇంకా నా సొంత చెల్లెలు పసుపు చీర కట్టుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతుందేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడడం కరెక్టా అండి? సరే, మీకు కుటుంబ కలహాలు ఉండొచ్చు, కానీ ఇట్లా బహిరంగంగా ఒక సొంత చెల్లె గురించి ఎవరైనా మాట్లాడతారా? సొంత పార్టీ కార్యకర్తలతోనే వైఎస్ షర్మిల గారిని అసభ్యకరంగా మాట్లాడిచ్చారండి మన జగన్మోహన్ రెడ్డి గారు. మేబీ వైఎస్ షర్మిల గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలో తప్పు లేదు కదా. వైఎస్ షర్మిల గారు చెప్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి దత్తపుత్రుడిగా మారాడు అని చెప్పి అడుగుతూ ఉంది. మరి ఆ రోజున నరేంద్ర మోడీ గారిని ఎదిరిస్తాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను గిట్లని చెప్పి మాట్లాడిన జగను, మరి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కలిసినా కాళ్ళకి దండం పెడతా ఏదో మొక్కుకుంటాను, ఆ కేసులు చూడండి అయ్యా, నన్ను చూడండి అయ్యారా, ఆ కేసులోకి వెళ్ళి బయటికి తీసుకురండి అయ్యా గిట్లని చెప్పి అడగడమే తప్ప మరి ఆంధ్రాకి ఏమైనా తీసుకొచ్చినావా గిట్లని చెప్పి సొంత చెల్లెలుగా అడుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సమాధానం చెప్పాలా? వైసీపీ నాయకులు ఎవరైతే వైఎస్ షర్మిల గారిని ట్రోల్ చేశారో వాళ్ళందరూ దీనికి సమాధానం చెప్పాలి. సో నేనేమంటా ఉన్నానంటే, వైఎస్ షర్మిల అడిగిన దానికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పే దమ్ముందా? అర్థం కావడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు కాబట్టి మద్దతు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం మీద నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఇదే నేనేమంటా ఉన్నాను, ఈ వైసీపీ నాయకులందరూ నిరూపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాగో ఇప్పుడు మనం చేసే వీడియోలకి రెస్పాండ్ అవ్వరు, కానీ వైసీపీ కార్యకర్తలు రెస్పాండ్ అవుతారు కదా. వైఎస్ షర్మిల గారు అడిగిన దానికి ఈ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ లీడర్లు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. ఎవరైనా వైఎస్ షర్మిల గారు అడిగిన దానికి సమాధానం చెప్పే దమ్ము మీకుందా? వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి దత్తపుత్రుడిగా ఉంటా ఉన్నాడు గిట్లని చెప్పంటా ఉంది. సో దీనికి మీరు ఏమైనా రుజువు చేసి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ సింగిల్గానే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కాళ్ళ కిందికి పోడు గిట్లని చెప్పి చెప్పుకొని మీరు ఏమైనా చేస్తారా? సో ఈ వీడియో కింద నేను కామెంట్లో చూస్తాను. దీనికి మళ్ళీ మనం ఇంకో వీడియో కూడా చూద్దాము. సో ఇదండి ఈ వీడియో కింద మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.